నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. భవన నిర్మాణ కార్మికులకు వ్యక్తిగతంగా కోటి విరాళం ఇస్తానని ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకోవాలన్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య. కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో నషా ముక్త భారత్ అభియాన్ ర్యాలీ విద్యార్థులకు కల్పించి ప్రతిజ్ఞ చేయించిన విభిన్న మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ ఏవై శ్రీనివాసరావు. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కాకినాడలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన ర్యాలీ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కాకినాడలో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ బృందం సభ్యులు, పలు కళాశాలల విద్యార్థులు, వైద్యులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ర్యాలీ కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ప్రారంభమై బానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం బానుగుడి సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి నినాదాలతో విద్యార్థులు, నగర ప్రజల్లో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఈగల్ బృందం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా చైతన్యవంతులను చేయడం కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులకు జిల్లా పోలీస్ సిబ్బంది మరియు ఈగల్ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని, గంజాయి సహా ఎలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించి తగిన వైద్య చికిత్సతో పాటు మానసిక సలహాలు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ మాట్లాడుతూ ఎవరైనా మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసినట్లయితే 1972 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని కోరారు. మత్తు పదార్థాలను సరఫరా చేసే వారిపై మాదక ద్రవ్యాలు మరియు మానసిక ప్రభావిత పదార్థాల నిరోధక చట్టం NDPS చట్టం క్రింద చర్యలు తీసుకుంటున్నామని, ఆ చట్టంలో శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయని తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే విద్యార్థులు తమ ఇళ్ల వద్ద బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని జిల్లా అధికారులు కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాన్ని మత్తు నుంచి మహత్తులోనికి మార్చుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. చివరగా ఈగల్ ఇన్స్పెక్టర్ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ అందరితో చేయించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అదనపు ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్, పెద్దాపురం డిఎస్పీ జి తిలక్, డిఎస్పీ జి శ్రీహరిరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఎం కృష్ణకుమారి, ఈగల్ బృందం ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు తదితర అధికారులు, సిబ్బంది, సుమారు 1300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ నగరంలో గౌరవ ఎస్పీ వర్యుల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, మాదక ద్రవ్యాలు రహిత భారతాన్ని రూపొందించడానికి మనం ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో యువతలందరూ కూడా పాల్గొని మన కాకినాడ జిల్లాని డ్రగ్ ఫ్రీ కాకినాడగా రూపొందించడానికి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా డ్రగ్స్ యొక్క
సమస్యల గురించి, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళు చదువులో రాబోతున్న ఇష్యూస్ కానీ ప్రజలకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా యువతలకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని డ్రగ్ యొక్క డిమాండ్ని పూర్తిగా అరకట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒకవైపు డ్రగ్ తీసుకుంటున్న యువతకి అవగాహన కల్పించడం, ఇంకొక వైపు డ్రగ్ సప్లైని పూర్తిగా నిషేధించడానికి, అరకట్టడానికి ఈగల్ సంస్థ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళు ఈగల్ సంస్థకి వాళ్ళు కమ్యూనికేట్ చేయవచ్చని, అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా ఎవరైనా పిల్లలు డ్రగ్స్ తీసుకుంటే దాని గురించి భయాందోళన చెందకుండా వారు మన జీజీహెచ్ని సంప్రదిస్తే అక్కడ నిర్వహిస్తున్న డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళకు తగు ఆరోగ్య సేవలు అందించి వాళ్ళని డ్రగ్ పూర్తిగా మానుకునే విధంగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రధానంగా చక్కటి ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా మన జిల్లా ఏడీ డిజేబుల్డ్ వెల్ఫేర్ వారికి, వివిధ హెల్త్ మరియు వివిధ శాఖ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని ఒక ఉద్యమం లాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా తోడుగా ఉండి మన కాకినాడ నగరాన్ని, జిల్లాన్ని ఒక డ్రగ్ రహిత నగరంగా, జిల్లాగా మనం తీర్చిదిద్దాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ రోజున నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 17th నుంచి 27th దాకా కంటిన్యూస్గా 10 days ఈ డ్రగ్స్కి అగెయిన్స్ట్గా అవేర్నెస్ కల్పించడం కానీ, దీని మీద ఉన్న కఠినమైన చట్టాలు ఎట్లా ఉన్నాయి, డ్రగ్స్ మహమ్మారి బారిన పడితే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి, వీటి మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కొన్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయడం ద్వారా యువతలో ఈ మెసేజ్ సర్క్యులేట్ చేయడానికి రకరకాల యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. దీనిలో కల్మినేషన్లో భాగంగా ఇవాళ ఒక ర్యాలీ ఇన్ విచ్ ఆల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థల్లో ఉన్న యువత అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్గా యువతని ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి మెసేజ్ ప్రాపగేట్ చేస్తే, బికాస్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళందరూ ఈ మెసేజ్ క్లియర్గా అర్థం చేసుకొని అందరికీ సర్క్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవాళ యువతని దీనిలో భాగం చేయడం జరిగింది. కంటిన్యూస్గా యాక్టివిటీస్ జరుగుతున్నప్పటికీ ఈ 10 రోజులు ముఖ్యం. ఎందుకనంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్పెషల్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్, అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ ఈ 10 రోజుల్లో ఎక్కువగా పెట్టి ఇంకా మెసేజ్ విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడానికి కృషి చేయడం జరిగింది. I thank Collector sir for supporting this initiative and being part of this, and I thank all the other departments which made this program possible.